ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలను చదివేవారు, ఉద్యోగస్తులు, పింఛనుదారులు, మహిళా గ్రూపులు దాదాపుగా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటారు. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మరియు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే కొన్ని సమస్యలు ఉంటాయి. చాలా ఖాతాలకు సంబంధించిన సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. నేను ఎన్ని బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలి? దాదాపు ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఉద్యోగం మరియు వ్యాపారం చేసే చాలామంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. బ్యాంకులు ఆఫర్లు ఇవ్వడం, లేదా ఉద్యోగులు కంపెనీ మారితే కొత్త ఖాతా తెరవడం వంటి అనేక కారణాలున్నాయి. అందువల్ల వారు తమ అవసరాలకు పొదుపు ఖాతాలను తీసుకోవాలి. అయితే మల్టిపుల్ అకౌంట్ల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. అక్కడ కంపెనీ టై అప్ బ్యాంక్లో జీతం ఖాతాను తెరవాలి. కస్టమర్లు ట్రేడింగ్, పెట్టుబడి మొదలైన వాటికి అదనపు ఖాతాలను కలిగి ఉంటారు. అలాంటి సమయాల్లో ఖాతాలు పెరుగుతూనే ఉంటాయి. ఖాతాదారునికి లాకర్ అవసరమైనప్పటికీ ఖాతా ఉన్న బ్యాంకులో లాకర్ అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు వినియోగదారుడు ఇతర బ్యాంకులను సంప్రదించి కొత్త ఖాతాను తెరవాలి. ఇది బ్యాంకు ఖాతాల సంఖ్యను పెంచవచ్చు. కొంతమంది తమ జీవితకాలంలో ఒక్కసారైనా పెద్ద రుణం తీసుకోవాలి. ఇంటి కోసమైనా, బిజినెస్ లోన్ కోసమైనా, ఫీజులు, వడ్డీ రేట్ల విషయంలో బెస్ట్ బ్యాంకుల కోసం వెతుకుతున్నారు. ఈ సందర్భంలో మీరు ఆ బ్యాంకులో కొత్త ఖాతాను తెరవాలి. అయితే బ్యాంకు ఖాతాలు పెద్దవి అయితే దాదాపు అన్ని పొదుపు ఖాతాలు కూడా కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందిస్తాయి, కానీ అన్నీ కాదు. దాదాపు 1000 రూపాయల నుండి గరిష్టంగా 25,000 రూపాయలు బ్యాలెన్స్ నిర్వహించడానికి అవసరం. లేకపోతే బ్యాంకులు కస్టమర్ నుండి హ్యాండ్లింగ్ రుసుమును వసూలు చేస్తాయి. బ్యాంకులో ఖాతాలు, డెబిట్ కార్డ్ ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు, SMS ఛార్జీలు మరియు ఇతర సేవా ఛార్జీలు, ఇలా బ్యాంకును బట్టి ఇంకా చాలా ఛార్జీలు చెల్లించాలి. అందుకే మీ వద్ద ఉన్న ఖాతాలన్నింటికీ డబ్బు చెల్లించాలి. వేతన ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ వీటికి ఇతర సౌకర్యాలు ఉండకపోవచ్చు. మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే మీరు ప్రయోజనం నుండి ప్రయోజనం కోసం విశ్లేషణ చేయాలి. ఒక్కో బ్యాంకు ఖాతాను నిర్వహించడానికి ఎంత డబ్బు అవసరం? మొత్తం వార్షిక ఛార్జీలు ఎంత? తదితర అంశాలను పరిశీలించాలి. ఆ తర్వాత ప్రధాన అవసరాలకు అనుగుణంగా ఖాతాలను విశ్లేషించడం మరియు నిర్వహించడం మంచిది.